హాయ్ గుడ్ మార్నింగ్. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి అట్లీస్ట్ మనం ఎగ్జామ్ టైం వరకు ఒక 50 క్లాసెస్ అయినా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇందులో మీకు మినిమం ఈ 50 క్లాసెస్ నుండి 15+ మార్క్స్ వచ్చే విధంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. అది అరిథమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, సోషల్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, జీకే కావచ్చు. సో ఈ 50 వీడియోస్కి సంబంధించి ఒక 20 రూపీస్ నోట్బుక్ తెచ్చుకోండి. ఈరోజే మీరు అందులో రాసుకోండి. రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు ప్రిపేర్ అవ్వండి. మార్క్ మై వర్డ్స్, డెఫినెట్లీ మీకు 15+ మార్క్స్ వచ్చే విధంగా నేను క్లాసెస్ చెప్తాను. మీరు ప్రీవియస్ క్లాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో అంత నీట్గా ఉంటుంది. ఇంపార్టెంట్ వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో మీరు చేయాల్సిన పని, మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఓకేనా? సో రైట్, ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసేది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి డిఫరెన్స్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామినర్. ఇది మీకు ప్రతి షిఫ్ట్లో వస్తుంది అని మాత్రం నేను చెప్పలేను. బట్ మేజర్ షిఫ్ట్స్లలో అంటే ఒక పర్ డే 3 షిఫ్ట్స్ కనుక జరుగుతూ ఉంటే ఎగ్జామ్ ఖచ్చితంగా ఒక షిఫ్ట్లో మాత్రం మీకు ఖచ్చితంగా ఈ మోడల్ డైరెక్ట్ అడుగుతాడు. మీరు ఒక 5 to 10 సెకండ్స్ టైం స్పెండ్ చేస్తే పాకెట్లో 1 మార్క్ వేసుకొని రావచ్చు. సో అది మాత్రం మర్చిపోకండి. సో డెఫినెట్లీ ఒక 50 క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తా. మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఓకేనా? సో రైట్, ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి మోడల్ ఇస్తాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1500 రూపీస్ ఎట్ 5% per annum ఫర్ 1 year? ఫర్ 1 year అన్నాడు. ఇక్కడ ఒక సంవత్సరం పాటు సంవత్సరానికి 5% చొప్పున 1500 రూపాయలపై చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య తేడా ఎంత అన్నాడు. సో వెరీ సింపుల్ అండి. ఏ అనే పర్సన్ అండ్ బి అనే పర్సన్ ఉన్నాడు. ఇతనికి ఒక 1500 ఇచ్చాడు, ఇతనికి ఒక 1500 రూపీస్ ఇచ్చాడు. బట్ ఇతనికి సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాడు, ఇతనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాడు. ఓవరాల్గా 1 year తర్వాత డిఫరెన్స్ ఏమవుతుంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు 1 yearకి అవుతుందండి. సో 1 yearకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినా సేమే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా సేమే. ఓకేనా? సో ఇక్కడ ఈ క్వశ్చన్లో డిఫరెన్స్ ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ ఏముంటుంది? 0 అవుతుంది. వెరీ డెడ్ ఈజీ. సో నెక్స్ట్, ఎగ్జామినర్ ఎక్కువగా అడిగే మోడల్ ఇది మనకి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 2500 రూపీస్ ఎట్ 4% per annum ఫర్ 2 years అన్నాడు. ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. 2 years పాటు సంవత్సరానికి 4% చొప్పున 2500 రూపీస్ ఒక పర్సన్కి సింపుల్ ఇంట్రెస్ట్, ఇంకో పర్సన్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటున్నాడు. ఆబ్వియస్లీ ఆల్వేస్ మనకి మోర్ దాన్ 1 year అయినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. ఓన్లీ 1 yearకి మాత్రమే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. అంతకు మించి ఎక్కువ అయిందంటే ఖచ్చితంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ 2 years అన్నాడు కనుక మనం డైరెక్ట్ ఫార్ములా వేసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. D ఈక్వల్ టు P ఇంటూ R/100 హోల్ పవర్ స్క్వేర్. D ఈక్వల్ టు P ఇంటూ R/100 హోల్ పవర్ స్క్వేర్. సో ఇక్కడ మనం డిఫరెన్స్ కనుక D ఈక్వల్ టు డిఫరెన్స్ అండి చూస్తే P ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్, దట్ ఈస్ ఈక్వల్ 2500. R/100 మీన్స్ 4/100 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? మనం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా నీట్గా చేయాలి. 4 square అంటే 16/100 square అంటే 00 వస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం క్లియర్ చేద్దాం. ఈ 2 zeros ఈ 2 0, 25 1s 25 4s. సో 4 4 16. సో 4 రూపీస్ అనేది డిఫరెన్స్ వచ్చింది. ఎప్పుడు? పర్ 2 yearsకి. సో ఫార్ములా ఏంటి? D ఈక్వల్ టు P ఇంటూ R/హోల్ స్క్వేర్. ఓకే. సో ఇది మనల్ని ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ వీడియోస్ కింద అన్న మీరు ఈ క్లాస్లో చెప్పారు, ఈ క్లాస్ నుండి మాకు 1 mark వచ్చింది అని చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1000 రూపీస్ ఎట్ 10% per annum ఫర్ 3 years? సో 3 years. ఇక్కడ 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 10% చొప్పున 1000 రూపాయలపై చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య తేడా ఎంత అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మనం దీన్ని కూడా డైరెక్ట్ ఫార్ములా వేసి చేయొచ్చు. చూడండి, ఇక్కడ 3 years అన్నాడు.
డి ఈక్వల్ టు పి ఇంటూ r/100 హోల్ పవర్ స్క్వేర్. ఇది 2 ఇయర్స్కి. సింప్లీ r/100 + 3 ఇది మెన్షన్ చేయండి. సో సింప్లీ పి ఈక్వల్ టు 1000, r/100 హోల్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 100/100 స్క్వేర్ అంటే ఇక్కడ 4 సున్నాలు అయితే r/100 + 3 దట్ ఈజ్ ఈక్వల్ 10/100 + 3. సో సింప్లిఫై చేద్దాం. సో ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్, ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్, 10 ఉంటుంది ఇక్కడ. ఇక్కడ 310/100. సో దిస్ వన్ క్యాన్సల్, దిస్ వన్ క్యాన్సల్. సో రిమైనింగ్ 31. 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఎంత? 31 రూపీస్. సో ఈ విధంగా. సో మనకి సార్ ఓన్లీ 2ని 3నే ఇస్తాడంటే మ్యాక్సిమం 99.99% మనకి ఇది మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది గత అన్ని పేపర్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే. 2 ఇయర్స్ డిఫరెన్స్ ఎంత, 3 ఇయర్స్ డిఫరెన్స్, ఎందుకంటే వీటికి డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చేయచ్చు. సో 8 ఇయర్స్ 9 ఇయర్స్ అన్నాడు అనుకోండి, మీ అందరికీ తెలిసిందే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ PTR/100 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ r/100 1 + r/100 హోల్ పవర్ n - P. అది యాజ్ యూజువల్గా చేసేయచ్చు. సో ఓకేనా. సో మీరు ఈ వీడియో కనుక చూసినట్లయితే ఈ రెండింటికి ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 rupees at 5% per annum for 2 years? So similarly, and principal amount is 1187.5 rupees at 20% per annum for 3 years. ఈ రెండింటికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. మీరు ప్రాపర్గా షేర్ చేయడం, లైక్ చేయడం చేస్తే డెఫినెట్లీ ఒక 50 క్లాసెస్ చెప్పుకుందాం. సో మీకు మంచి రిజల్ట్ వచ్చే విధంగా ఉంటాయి క్లాసెస్. మీరు ఒకసారి నా క్లాసెస్ చూడండి. మోస్ట్లీ మనం ఎవ్వరు కూడా క్లాసెస్ చెప్పేవాళ్ళు చాలా తక్కువ. సో వినియోగించుకోవడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ.